ఇక్కడ మన ఒంగోలు పట్టణంలోని హర్షిని కాలేజీలో ఒక పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్న పాప భావన చనిపోవడం జరిగిందనే సమాచారం మాకు మార్నింగ్ 5:30కి రావడం జరిగింది. ఆ 5:30కి రాగానే వెంటనే మా ఉమెన్ ఎస్ఐ గారిని తీసుకుని ఇక్కడికి సీన్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ పాప అప్పటికే తనని కిందకు దించడం జరిగింది. ఏదైతే ఆ పైన టెర్రస్ మీద ఉన్న షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్కి తను హ్యాంగ్ చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వెంటనే ఆ విషయాన్ని మన సిడబ్ల్యూసి మేడం గారికి తెలియజేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిన్నారండి. వాళ్ళ దగ్గర ఫర్దర్ కంప్లైంట్ తీసుకుని పంచనామా నిర్వహించిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆమె ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి విచారించి ఫైనల్ రిజల్ట్ అనేది తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇన్ఛార్జ్ ఉన్నారండి. బాధితులు వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన కూడా ఒక షాక్లో ఉండి ఏదైతే తన పర్యవేక్షణలో ఉన్న పాప ఇలా చేసుకోవడంతో ఆయన కూడా షాక్లో ఉండి తను కూడా సమస్యలు పడిపోవడంతో ఆయన కూడా కింద సెలైన్ ఎక్కిస్తూ ఉన్నారు. అతను కూడా షాక్లోనే ఉన్నాడు. అతను వచ్చి వెంటనే ముందు తనే తెలియదు. కాలేజ్ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి మాకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్గానే స్పందించారు. వెంటనే వాళ్ళ కాలేజీలో ఒక పాప చదువుకునే పాప ఇలా చేసుకోవడం వాళ్ళకు కూడా బాధాకరమైన విషయము, ప్లస్ వాళ్ళ ఇన్స్టిట్యూట్కి కూడా ఇబ్బందికర విషయం కాబట్టి వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉన్నారు. రేపు పొద్దున్నే ఏదైతే మన ఇన్వెస్టిగేషన్లో విచారణలో తెలుస్తాయో దాని ప్రకారం ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఆమె యాక్చువల్గా ఆ పాప వచ్చేసి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 545 అబవ్ 545 మార్క్స్ వచ్చి గెయిన్ చేసింది ఆ పాప. యాక్చువల్గా ఆ పాప టార్గెట్ వాళ్ళ అక్కతో మాట్లాడి తెలిసింది ఏమంటే IIIT సీట్ ఎక్స్పెక్ట్ చేసింది. ఆ పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. IIIT సీట్ ఎక్స్పెక్ట్ చేసింది. ఆ IIIT సీట్ రావాలి అని చెప్పేసి జస్ట్ ఒక ప్రేయర్కి లాగా వినాయక IIIT సీట్ రావాలి, వినాయక IIIT సీట్ రావాలని చెప్పేసి ఒక 5-6 పేజీలు పెన్సిల్తో రాసుకోవడం జరిగింది. అంటే ఆ పాప అంబిషన్ IIIT సీట్ కొట్టడం. దీనిలోనే కొంచెం అది వస్తుందా